ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయంలోని 12వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. ఆత్మ సాక్షాత్కారమునకై ప్రయత్నము చేస్తున్న యోగులు తమ యందు ఉన్నటువంటి ఈ ఆత్మను చూస్తున్నారు, అనగా అనుభూతమును కొంటున్నారు. అట్లు ప్రయత్నము చేస్తున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడదాలకున్నారు. అదే ఈ 12 శ్లోకంలో ఎలా తెలియబోతున్నారు. పరమాత్మ యొక్క మహిమను 4 శ్లోకాల ద్వారా తెలియబోతున్నారు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యజ్ఞాగ్నౌ తేజో విద్ధి మామకం. ఆదిత్యగతం సూర్యుని గల యత్ తేజ ఏ తేజస్సు అనగా ప్రకాశము, చైతన్యము, అఖిలం సమస్తమైన జగత్ ప్రపంచమును భాసయతే ప్రకాశింపచేయుచున్నదో చంద్రమసి చంద్రుని యందు యత్ తేజ అస్తి ఏ తేజస్సు కలదో అగ్నౌ చ అగ్నియందు యత్ తేజ ప్రశస్తి ఏ తేజస్సు కలదో తత్ ఆ తేజ సమస్త తేజస్సును మామకం నాది అని విద్ధి తెలుసుకోనము. సూర్యుని యందు ఏ తేజస్సు అనగా ప్రకాశము, చైతన్యము ప్రపంచమంతటా కూడా ప్రకాశింపజేయుచున్నదో అట్లే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజస్సు గలదో అది అంతయు నాదిగా ఎరుంగుము. సూర్యాది ప్రకాశ పదార్థములందరి తేజస్సు తనదని భగవాను తెలుపటం వలన ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవి భగవద్ విభూతులే అనేటువంటి భావన కలిగి ఉండవలెను. సాయిరామ్.